అతను ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్లకుండా 2 గంటలు దేవుని ఆలయంలో ఉండి పాస్టర్ గారితో అసలు ఏంటి ఈ మిషన్ కుల ప్రవర్తన ఏంటి, ఈ సబ్బాత్ ఏంటి, వాక్యం ఏంటి అని చెప్పి స్థానిక పాస్టర్ గారిని అడగటం నేర్చుకున్నారు, పాటలు పాడటం నేర్చుకున్నారు, వాక్యం చదవటం నేర్చుకున్నారు, ప్రతిదీ కూడా నేర్చుకున్నాడు. ఈయన ఆలోచనలు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే ఏంటి, అసలు ఇదేంటి, ఏదో చర్చికి వెళ్ళొస్తున్నాడు కానీ అంత లోతైన మర్మాలు ఆయన ఎప్పుడు నేర్చుకోలేదు. వాళ్ళ తాతయ్య గారిని మొక్కలు పెడుతూ ఉండేవాడు. తాతగారి దేవుడు అన్నట్టు ఈ రోజు నా దేవుడు నా యేసయ్య అన్నాడు. అందరూ ఒకసారి ప్రైజ్ చెప్పండి. అలా ఇది అంతా అయిపోయిన తర్వాత తను ఇంటికి వచ్చాడు. అప్పుడు చెప్పారు ఆ భార్యను కూర్చోబెట్టి, ఇన్నిసార్లు నేను ప్రార్థనకి వెళ్ళానమ్మా, దేవుని గురించి నాకు తెలియలేదు. ఈ రోజు నా చిన్నతనం నుంచి నా మనసులో బైబిల్ మీద ఏ సందేహాలు అయితే ఉన్నాయో, ఏదైతే నేను నేర్చుకోలేదో ఇవన్నీ ప్రతిదీ కూడా పోసపుచ్చినట్టు దేవుడు నాకు పాస్టర్ గారి ద్వారా అందించారు. అందుకే అంటారు పాస్టర్ గారు, నేను కాదు మీతో మాట్లాడేది దేవుడే, వాక్యము దేవుడు. మరి చెప్పండి అందరూ, వాక్యము దేవుడు. వాక్యము దేవుడే నాతో మాట్లాడారు, నా పాస్టర్ గారు నాతో మాట్లాడారు, నా దేవుడు కూడా ఆయనతో కొన్ని మాటలు నాతో మాట్లాడించారని చెప్పి ఎంతగానో ఆనందపడ్డాడు. ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి సెవెంత్ డే అడ్వెంట్ చర్చిలో ప్రతి శనివారం ముందుగానే వెళ్ళి పరిచయం చేసి ఆ సన్నిధిలో కూర్చుంటున్నారు. ఈ రోజు ఈ స్థానిక దేవుని సన్నిధిలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిలో పాస్టర్ గా పనిచేస్తున్నారు. చాలా హ్యాపీగా వారి కుటుంబం సాగిపోతుంది. కానీ ఇదంతా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు జరిగిన ప్రతి మేలు కూడా దేవుని సన్నిధిలో సాక్ష్యంగా చెప్పుకోవాలి.